హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి మే 15, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ అయ్యి 18,315 అయితే బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ 44,000 బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఏబీసీ బయింగ్ అయితే ఇచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడైతే చార్ట్లో అయితే అనౌన్స్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు మార్కెట్ అయితే ముందుగా వచ్చేసి డిస్కషన్ అయితే మళ్ళీ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. 18,350 మన నిఫ్టీ ఓపెన్ అయింది. హెచ్ఎక్ నిఫ్టీ 18,280. అంటే బయర్స్ దీనికన్నా ప్లస్లో క్లోజ్ అయ్యారు. అంటే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారని స్ట్రాంగ్గా అయితే చెప్తున్నారు ఇక్కడ. అంటే మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక లెవెల్స్ బ్రేక్ అయితే మంచి ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, మార్కెట్ ఏం జరిగిందో చూడండి. ఓపెనింగ్ అయితే ఈ విధంగా ఫ్లాట్ గ్యాప్ అప్ అయింది. అయిన తర్వాత ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఎప్పుడు కూడా డేలో అనేది స్టాప్ లాస్ అయితే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ అయితే 250 పాయింట్స్ అయితే ఉంటుంది. డేలో అనేది ట్రెండ్ లైన్కి అయితే స్టాప్ లాస్ ఉంది. లేదు ఏబీసీ ప్యాటర్న్కి వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఏగా తీసుకుంటాము, ఎక్కడైతే ఈ రివర్సల్ బి తీసుకుంటామో ఇది సి తీసుకుంటాం. ఏబీసీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఒక 5 to 10 పాయింట్స్ అయితే బఫర్ యాడ్ చేయాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. మార్కెట్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు. రూల్స్ అండ్ డిసిప్లిన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనమైతే లైవ్ మార్కెట్లో దీన్ని రికార్డ్ చేయడం అయితే జరిగింది. మీకైతే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాం. ఆల్మోస్ట్ అయితే 1:1 ఇచ్చింది. 1:2కి అయితే ఇంకా ట్రైలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఎందుకు ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుందామని ఒక రీజన్స్ చెప్తా. ఇక్కడ మార్కెట్ అయితే 4 అవర్స్లో పెట్టా. ప్రీవియస్గా మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర అయితే ఆగింది. అందువల్ల ఇక్కడ 43,889 ఆ విధంగా రెసిస్టెన్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి 44,150 ఒక రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇవన్నీ వచ్చేసి లైన్ రెసిస్టెన్స్. మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే కంటిన్యూ అయితే చేసాము. లైన్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్ జస్ట్ స్టాప్ చేయగలదు ఒక 60% మాత్రమే. మిగతాది ఆప్షన్ బయర్ అయితే స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ అయితే ఆప్షన్ బయింగ్ సైడ్ అయితే ట్రెండ్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇక్కడైతే ప్రైస్ యాక్షన్ అయితే చూడవచ్చు. మార్కెట్ హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయనంత వరకు కూడా నెగిటివ్ అయితే చూద్దాం. అలా వెళ్తూ ఉంది. ఏబీసీ బయింగ్ అయితే మనం చేస్తాం. తర్వాత వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఏబీసీ బయింగ్లో అయితే స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఇది ఏగా తీసుకుంటాం. ఈ యొక్క బీని ఇది తీసుకుంటా. ఇక్కడైతే స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. మళ్ళీ హిట్ చేసి మళ్ళీ ఏబీసీ చేసింది. ఇక్కడ మళ్ళీ బీ చేసింది. మళ్ళీ ఇక్కడ సి చేసింది. ఇది ఏబీసీ ఎంట్రీ. నిఫ్టీలో అయితే స్టాప్ లాస్ ఇచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎలాంటి స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు. ఓకేనా, ఇక్కడ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనం ఇక్కడైతే ప్రీవియస్గా మార్కెట్ అయితే ఒక బ్రేక్అవుట్ ఇచ్చి తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ అయితే ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. అది 43,700 అయితే ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకునింది. ఓకేనా, 43,700 ఎందుకంటే కష్టపడి బ్రేక్ చేసింది కాబట్టి అది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. మళ్ళీ 43,350 అయితే ఒక సపోర్ట్ లెవెల్. ఈ మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది కాబట్టి ఈరోజు అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు. నిఫ్టీ అయితే ఈ రేంజ్ నుంచి అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు ఈ లెవెల్ని అయితే ఫస్ట్ 15 నిమిషాలు 30 మినిట్స్లో అయితే ఈ రేంజ్ నుంచి బ్రేక్ జరిగింది. మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇంకా మనకి 18,500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. 18,471 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఎందుకంటే నువ్వు 4 అవర్స్లో చూడవచ్చు ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అయితే లేవు కాబట్టి ఇక్కడెక్కడో చిన్నది ఒకటి ఉంది. అంటే ఆల్మోస్ట్ 18,440 అక్కడ ఒకటి ఉంది. ఇది కూడా చాలా లైన్ రెసిస్టెన్స్ ఇది. ఓకేనా, రెసిస్టెన్స్ అనేది గీసుకోవాలి. మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంటే అప్ ట్రెండ్లో వెళ్తుంది, డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకేనా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా గీసుకోవాలి బాగా. ఈరోజు 289 తీసుకుంది కాబట్టి 300 అయితే రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ లెవెల్గా తీసుకుంది.
ఇప్పుడు డైలీ ప్యాటర్న్స్ అయితే మండే అయితే చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్ అయితే ప్రీవియస్గా ఉంది. జనవరి నుంచి చెక్ చేస్తాం. 1 డే పాయింట్స్ 400 to 700 పాయింట్స్, ఈ విధంగా 500 నుంచి 700 పాయింట్స్, మార్చ్ 500 నుంచి 600 పాయింట్స్, ఏప్రిల్ 400 to 600, ఓవరాల్గా 500 పాయింట్స్ నుంచి 800 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైవ్ లైక్ అయితే పోతాం. డైలీ పాయింట్స్ ఓకే. మళ్ళీ మండే వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఉంది. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్. ఇప్పుడు లైవ్ లెక్క అయితే వద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి బయింగ్ సైడ్ అయితే ఉంది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్కి ప్రీ మార్కెట్ ఎవరైనా చెక్ చేస్తుంటే హెచ్డిఎఫ్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా అనేది మీకు తెలిసిపోతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు 18,280 దగ్గర హెచ్డిఎఫ్ నిఫ్టీ ఉంటే మన నిఫ్టీ 18,040, ఇంకా ఒక 50 పాయింట్స్ అయితే బయర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యారు. ఇది ఒక ఇండికేషన్. అప్పుడు మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేసాం. జై హింద్, జై భారత్.